ఏ ఇప్పుడు నేను చూపించాను కదా, ఇదిగో ఇదే పుస్తకాన్ని మీకు చూపిస్తున్నాను. డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ అనమాట. ఏంటి? విమెన్ హెర్ హిస్టరీ అండ్ హెర్ స్ట్రగుల్ ఫర్ ఇమాన్సిపేషన్ అని చెప్పేసి ఒక పుస్తకం చూపిస్తున్నాను చూడండి. ఇందులో ఏముంటది అంటే, the Christian missionaries often brought pressure to the government in India to abolish inhuman social practices and to initiate programs for the welfare of women. Praise the Lord. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మన క్రైస్తవ మిషనరీలు భారతదేశంలో ప్రభుత్వం మీద విపరీతమైన ఒత్తిడి తీసుకొచ్చారంటే, అరే ఆపండి రా బాబు, ఏం చూస్తున్నారా చూద్దాం మీరు, చల్ ఆపండి, గద్దించారు క్రిస్టియన్ మిషనరీస్, స్టెప్ తీసుకున్నారు క్రిస్టియన్ మిషనరీస్, ప్రభుత్వం మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చారు. నాకెందుకులే అని చూసి చూడకుండా పోలేదు, వాళ్ళ గురించి నాకెందుకులే అని చెప్పేసి పట్టించుకోకుండా వాళ్ళు వెళ్ళిపోలేదు. స్త్రీల గురించి వాళ్ళు చర్యలు తీసుకున్నారు, స్త్రీల యొక్క దుస్థితిని వాళ్ళు చూశారు. అందుకనే ద క్రిస్టియన్ మిషనరీస్, ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు రైటర్, క్రిస్టియన్ మిషనరీస్ ఆఫ్టన్ బ్రాట్ ప్రెషర్, అంటే ప్రెషర్ తీసుకొచ్చాడు, ఒత్తిడి తీసుకొచ్చాడు. అయ్యా చేస్తారా చేయరా, యాక్ట్ తీసుకొస్తారా తీసుకురారా, చట్టం తీసుకొస్తారా తీసుకురారా, ఇది ఆపడానికి, పిల్లల్ని చంపేస్తున్నారు దాని విషయంలో మీరు యాక్ట్ తీసుకొస్తారా, యాక్ట్ తీసుకొస్తారా తీసుకురారా, దాన్ని ఆపడానికి. అక్కడ బాల్య వివాహాలు, అన్యాయంగా అక్రమంగా బాల్య వివాహాల యొక్క రొచ్చులో పడిపోయి అనేకమైనటువంటి చిన్నపిల్లలు నాశనం అయిపోతున్నారు, వాళ్ళ జీవితాలు మొగ్గలోనే రాలిపోతున్నాయి. కాబట్టి వాళ్ళ యొక్క చర్యలను ఆపడానికి, బాల్య వివాహాలు నివారించడానికి, వాళ్ళ యొక్క జీవితాలు కాపాడటానికి మీరు బాల్య వివాహాల విషయంలో చట్టం తీసుకొస్తారా తీసుకురారని చెప్పేసి క్రిస్టియన్ మిషనరీస్ ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చారంట. క్రిస్టియన్ మిషనరీస్ ఆఫ్టన్ బ్రాట్ ప్రెషర్ టు ద గవర్నమెంట్ ఇన్ ఇండియా టు అబాలిష్ ఇన్హ్యూమన్ సోషల్ ప్రాక్టీసెస్. ఇన్హ్యూమన్ అంటే ఈ అనైతికమైనటువంటి దౌర్జన్యం పూరితమైనటువంటి చీకటి లక్షణాలతో కూడినటువంటి సాతానుపూర్వకమైనటువంటి ఏవైతే ఉన్నాయో ఈ మూఢనమ్మకాలు, దయ్యపు నమ్మకాలు, ఇన్హ్యూమన్ సోషల్ ప్రాక్టీస్ ఏవైతే ఉన్నాయో వాటిని నివారించడానికి క్రిస్టియన్ మిషనరీస్ ఫైటింగ్ చేశారు. వాళ్ళు బాగా పోరాటం చేశారు, విప్లవాలు తీసుకొచ్చారు. మిషనరీస్ చేసినటువంటి ఈ యొక్క గొప్ప విప్లవాలు బ్రిటిష్ వాడు చేయలేదు, ఈస్ట్ ఇండియా వాడు చేయలేదు, డచ్ కంపెనీ వాడు చేయలేదు. కారణం ఏంటంటే వాళ్ళ యొక్క దోపిడీ విధానం వేరు, వీళ్ళు సంఘ సంస్కృతులుగా ఉన్నారు క్రైస్తవ మిషనరీలు. ఇక్కడేమంటున్నాడు, దే కలెక్టెడ్ ద నెసెసరీ ఇన్ఫర్మేషన్ ఆఫ్ వేరియస్ సోషల్ evils and presented to the public in India as well as in England. అంటే భారతదేశంలో జరుగుతున్నటువంటి యొక్క భయంకరమైనటువంటి evil ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి డాటా కలెక్ట్ చేసి నివేదికలు తయారు చేసి ప్రజల్లోనికి వెళ్ళారంటే క్రిస్టియన్ మిషనరీస్, సరే ఇది తప్పురా, ఇది ఒప్పురా, అది చేయాలి, ఇది చేయకూడదని చెప్పేసి ఎడ్యుకేట్ చేయడానికి క్రిస్టియన్ మిషనరీస్ ప్రజల్లోనికి వాటిని తీసుకువెళ్ళటం మాత్రమే కాకుండా ఇంగ్లాండ్ కూడా పంపించారంట. జోనథన్ డన్కన్ అనే ఒక క్రిస్టియన్ మిషనరీ, ఈయన ఏం చేస్తున్నాడు అంటే భారతదేశంలోని రాజ్పుట్స్ అనే తెగల్లో ఉన్నటువంటి ఈ యొక్క శిశు హత్యలను, సంవత్సరానికి కొన్ని వేల మందిని పొట్టను పెట్టుకుంటున్నటువంటి యొక్క భయంకరమైనటువంటి దురాచారం ఏదైతే ఉంటుందో శిశు హత్యలు, ఈ శిశు హత్యలను ఆపటానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడంటే మొట్టమొదట. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళతో కూర్చున్నాడు, అమ్మా కూర్చోండి, అయ్యా రండి అని చెప్పేసి పెద్దలు లేదా ఆ యొక్క వర్గానికి సంబంధించినటువంటి పెద్దలు, పెద్ద మనుషులు, నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూర్చోబెట్టాడట. వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ వాళ్ళ గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలు చూపించి, అయ్యా మన గ్రంథాల్లో ఏమైనా ఉన్నాయా, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు, ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పేసి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళతో ప్రమాణం చేయించుకున్నాడంట, ఇలాంటి చర్యలు ఇంకా మేము చెయ్యము అని చెప్పేసి. ఎవరు మిషనరీ ఆపిండు, ఎవరు? జోనథన్ డన్కన్. The existence of the crime was discovered by him in 1789 in his tour through the district of Jaunpur. He assembled, praise the Lord, he assembled అంటే అక్కడ ఉన్నటువంటి రాజ్పుట్స్ పెద్దల్ని కూర్చోబెట్టాడు, అక్కడ ముఖాముఖిగా తేల్చుకుందా, రండ్రా వాదిద్దాం రండ్రా, ఎందుకురా ఇవన్నీ కూడా అని చెప్పేసి ఆ పెద్దలతో కూర్చుని వాళ్ళతో వాదించాడు. He assembled the Rajkumar chiefs, reasoned with them. వాళ్ళతో వాదించాడు ఇవి చేయకూడదు అని. వాళ్ళలో నిద్రాణమైనటువంటి మంచి స్వభావాన్ని బయటకు తీసుకురావడానికి వాళ్ళతో తర్కించాడంట ఈ చెడు చర్యలు ఆపడానికి. He assembled the Rajput Kumars chiefs, Rajkumar chiefs, reasoned with them and obtained from them a solemn covenant
దట్ దే వుడ్ రెనౌన్స్ ద ప్రాక్టీస్. వాళ్ళతో కూర్చుని ఏమన్నాడు అంటే, అయ్యా మేము ఇంకెప్పుడు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడము, అమ్మాయిలు చంపే ఈ యొక్క దుష్కార్యాలు మేము ఆపేస్తాము అని చెప్పేసి ఈ పేపర్ సంతకం పెట్టండి అని చెప్పేసి వాళ్ళతో సంతకాలు చేయించుకున్నాడంట. అంటే వాళ్ళతో రీజన్ చేశాడు, వాళ్ళతో వాదించాడు. వాటిని ఆపడానికి అతను చేయవలసినటువంటి మంచి పనులన్నీ చేసి చట్టపరమైనటువంటి కొన్ని లీగల్ డాక్యుమెంట్స్ మీద వాళ్ళ చేత సంతకాలు చేయించుకుని దాన్ని చట్టబద్ధంగా చేయకూడదు అన్నట్టు ఒక యాక్ట్ తీసుకురావడానికి ప్రయత్నం చేసింది ఎవరు అంటే జోనాథన్ డన్కన్ ఈజ్ ద వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మిషనరీ ఇన్ ఇండియా. విలియం కేరీ వస్తాడు, ఇదే పుస్తకంలో మనం చూస్తున్నాం. విలియం కేరీ, ద సెరంపూర్ మిషనరీస్ అండర్ కేరీ కన్సిడర్ ద ప్రాక్టీస్ ఆఫ్ ఇన్ఫాంటిసైడ్ టు బి and the act of barbarity. In a report to government, Carey argued for the immediate prohibition of the practice. అయ్యా ఆడపిల్లల్ని చంపడం అనేది బహు భయంకరమైనటువంటి కిరాతకమైనటువంటి చర్య కాబట్టి దాన్ని ఆపే విషయంలో మహాప్రభు మీరు ప్రొహిబిషన్ యాక్ట్ తీసుకురండి, దాన్ని ఆపే చర్యలు తీసుకోండి అని చెప్పేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చింది క్రిస్టియన్ మిషనరీ అయినటువంటి విలియం కేరీ. మతోన్మాదులు ముఖ్యంగా ఆడపులులు, ఆడసింహాలు, శివంగులు అని చెప్పేసి ఎగిరెగిరి పడుతున్నారు కదా క్రిస్టియానిటీ మీద పడి ఆడవటానికి. ఆడసింహాలారా లేకపోతే గ్రామ సింహాలారా, వినండి బాగా. ద సెరంపూర్ మిషనరీస్ అండర్ కేరీ కన్సిడర్ ద ప్రాక్టీస్ ఆఫ్ ఇన్ఫాంటిసైడ్ టు బి యాక్ట్ ఆఫ్ బార్బారిటీ. ఇన్ ఏ రిపోర్ట్ దట్ గవర్నమెంట్ కేరీ ఆర్గ్డ్ ఫర్ ద ఇమీడియట్ ప్రొహిబిషన్ ఆఫ్ ద ప్రాక్టీస్. ఇమ్మీడియట్ గా దాన్ని ఆపండి రా బాబు అని చెప్పేసి ఈ యొక్క శిశు హత్యలను నివారించే చర్యలు చేపట్టి గవర్నమెంట్ మీదకి ప్రొహిబిటెడ్ యాక్ట్ రావడానికి ఒత్తిడి చేసింది క్రిస్టియన్ మిషనరీ అయినటువంటి విలియం కేరీ. అల్టిమేట్లీ బై ద యాక్ట్ ఆఫ్ 1802 ఇన్ఫాంటిసైడ్ వాజ్ ప్రొహిబిటెడ్. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ ఫిమేల్ ఇన్ఫాంటిసైడ్ యాక్ట్ ఏదైతే ఉందో దీని ప్రొహిబిషన్ యాక్ట్ 1802లో దాన్ని పూర్తిగా నివారించే చర్యలు గవర్నమెంట్ ద్వారా తీసుకొచ్చింది విలియం కేరీ. ఐఎమ్ షోయింగ్ ద డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్. లెట్ us have debate on these issues. క్రిస్టియన్ మిషనరీస్ ఏం చేశారు భారతదేశానికి? క్రిస్టియన్ మిషనరీస్ బ్రిటిష్ వాళ్ళతో కుమ్మక్కయ్యి దోచుకున్నారా భారతదేశాన్ని? మూఢనమ్మకాలను నివారించారా? వెలుగుప్రాయంగా వాళ్ళు జీవించే చీకటిని పారద్రోరాలా, లేకపోతే చీకటి శక్తులని మరింత ప్రసరింపజేశారా, మరింత డెవలప్ చేశారా ఈ మూఢనమ్మకాలని? రండి మాట్లాడుకుందాం. ఈ పుస్తకాలు ఎవరో క్రిస్టియన్ రాసినటువంటి పుస్తకాలు కాదు, లేకపోతే మతానికి సంబంధించినటువంటి వత్తాసు పలుకుతూ రాసినటువంటి పుస్తకాలు కాదు. ఇవి ప్యూర్ సెక్యులర్, ప్యూర్ అకాడమిక్ సోర్స్ ఇవి. ద మూమెంట్ ఫర్ ద అప్లిఫ్ట్ ఆఫ్ ద విమెన్ ఫోక్ in India during the 19th century was initiated by the Christian missionaries on a large scale in Bengal. They opened numerous schools all over Bengal. బెంగాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా క్రైస్తవ మిషనరీలు అమ్మాయిలకు స్కూల్స్ తెరిచారు. with the same subject in view, they started schools for the girls at several places. The efforts of Christian missionaries to eradicate social evils in India through though did not always achieve immediate success, yet this helped to popularize an ideology that was conducive to the growth of humanitarianism in India. అసలు నిజంగా ఎంత అద్భుతంగా రాస్తాడంటే ఈ యొక్క స్కాలరు, ఈ ఇండియన్ స్కాలరు. నేను వివరిస్తా చూడండి. ద క్రిస్టియన్ మిషనరీస్ ఆఫ్ the efforts of the Christian missionaries to eradicate social evil activities అంటే ఈ భారతదేశంలో జరుగుతున్నటువంటి చీకటి కార్యాలు, మూఢనమ్మకాలు వీటిని నివారించడానికి క్రైస్తవులు చేపట్టినటువంటి ఈ యొక్క ప్రణాళికలు వెంటనే ప్రతిఫలాలు చూపకపోయినప్పటికీ కూడా తర్వాత ఆ కార్యాలు, ఆ విప్లవాలు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇచ్చాయి. అద్భుతమైనటువంటి ఫలితాలు తర్వాత కలిగించాయి. వాళ్ళు స్టార్ట్ చేసింది చిన్నగానే అయినప్పటికీ వెంటనే వాళ్ళు ఫలితాలు పొందుకోకపోయినప్పటికీ కూడా వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమాల ద్వారా మరింత వాళ్ళు విస్తృతపరిచి మరింత విప్లవాలు చేసి పెద్ద మొత్తంలో వాళ్ళు ఫలితాలు పొందారు అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఈ రైటర్. తర్వాత అది ఎక్కడికి దారితీసింది? హ్యుమానిటేరియన్ మూవ్మెంట్కి దారితీసింది అనమాట.
ఆ తర్వాత ద కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా. డియర్ ఫ్రెండ్స్, కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా పుస్తకాలు దాదాపు 8 వాల్యూమ్స్ ఉన్నాయండి నాకు తెలిసి. ఇప్పుడు మళ్ళా వాటిని ఎక్స్టెండ్ చేసి 10 చేయొచ్చేమో. దాదాపు ఒక 2 సంవత్సరాల క్రితం నేను చూశాను. ఎక్కడ దోమలగూడ, లోవర్ ట్యాంక్ బండ్ దోమలగూడ రామకృష్ణ మఠలో, ఆర్కే మఠ్, మొత్తం 2800 సెట్ అనమాట. 8 కానీ 10 కానీ ఉంటాయి. ద కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా మీరు కొనుక్కోండి, లేదా ఆన్లైన్ లో కూడా ఉంటాయి. ఇంత రావు పుస్తకాలు అనమాట. దాంట్లో ఏముంటది అంటే, నేను మళ్ళీ చెప్తున్నా, ది కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా పుస్తకాలు హిందూస్వే తప్ప క్రిస్టియన్స్వి కాదు. అంటే రామకృష్ణ మఠాలు ప్రింట్ చేశారు ఇవి. ద మిషనరీస్ explain the tenets of the Christian faith to the king to point out the evil of polygamy. అంటే భారతదేశంలో బహు భార్యత్వం అనే ఈ యొక్క పాడు సాంప్రదాయం ఏదైతే ఉందో, ఒక భర్తకి ఒక స్త్రీ కంటే ఎక్కువ మంది భార్యలు అనే ఒక పాడు అలవాటు ఏదైతే ఉందో, పాలిగమి, బహు భార్యత్వము, దాన్ని ప్రశ్నించారు క్రిస్టియన్ మిషనరీస్. దేవుని స్తోత్రం. అరే ఇది ఎవరి ప్రాక్టీస్ రా బాబు, ఇది చాలా తప్పుడు కార్యము, ఇది చాలా చీకటితో కూడినటువంటిది, లేదా దుర్మార్గంతో కూడినటువంటిది, లేకపోతే ఇది సాతాను కార్యము, ఇది చాలా అవాచ్యకమైనది, ఇది చాలా భయంకరమైనది, ఇది ఎవరు కూడా అంగీకరించకూడనిది ఈ ప్రాక్టీస్. కాబట్టి దీన్ని మీరు ఆపండి. దేవుడు ఒక మనిషికి ఒక స్త్రీనిచ్చాడు, ఒక స్త్రీకి ఒక పురుషుని ఇచ్చాడు, ఇది విధానము అని చెప్పేసి, ఏమండి, ఏకపత్ని సిద్ధాంతం ఏదైతే ఉంటుందో మోనోగమి, దాన్ని ప్రజెంట్ చేసి పరిచయం చేశారంట క్రిస్టియన్ మిషనరీస్. దీన్ని పాలిగమిని వ్యతిరేకిస్తూ. ద మిషనరీస్ ఎక్స్ప్లెయిన్ ద టెనెట్స్ ఆఫ్ ద క్రిస్టియన్ ఫెయిత్. ఈ క్రిస్టియన్ ఫెయిత్ కి సంబంధించినటువంటి మూలాలో ఈ యొక్క వాళ్ళ యొక్క సిద్ధాంతాలు ఏవైతే ఉంటాయో వాటిని పరిచయం చేసే క్రమంలో సోషల్ ఎవల్ ప్రాక్టీస్ ఏదైతే ఉంటుందో, పాలిగమి, బహుభారత్వం, దాన్ని ఖండించారంట. అందుకనే కదండి వీళ్ళకి ఆ ఛాన్స్ పోయినందుకే మన మీద పడి ఏడుస్తున్నారు వీళ్ళు. తర్వాత ఇదే పుస్తకం, నేను మళ్ళీ చెప్తున్నా, ఇదే పుస్తకం ఏంటంటే విమెన్ హిస్టరీ అండ్ హెర్ స్ట్రగుల్ ఫర్ ఇమాన్సిపేషన్. ఏముంది? ద మిషనరీస్ వర్ ఆల్సో వెరీ క్రిటికల్ ఆఫ్ పాలిగమి, ఎర్లీ మ్యారేజెస్ అండ్ ద కులీనిజం విచ్ బ్రాట్ ద విమెన్ టు సచ్ ఏ డీగ్రేడెడ్ పొజిషన్. బాల్య వివాహాలు కానివ్వండి, బహుభారత్వం కానివ్వండి, ఇవన్నీ కూడా ఆడదాన్ని మరింత అణగదొరికే పరిస్థితికి తీసుకెళ్తాయండి. దయచేసి వీరిని ఆపండి అని చెప్పేసి మిషనరీస్ భారతదేశంలో విప్లవాత్మకమైనటువంటి పోరాటాలు చేశారంట. సో ఇదండి. సో ఇంకా చాలా ఉన్నాయి. ఈ రోజుకి మాత్రం నేను దాదాపు 144 పీపీటీలు నేను తీసుకోవటం జరిగింది. సో ఈ రోజుతో పాలిగమి అనే దగ్గరకు వచ్చి మనం ఆపుతూ ఉన్నాం అనమాట. అంటే మన భారతదేశంలో మూఢనమ్మకాల విషవలయంలో ఉన్నటువంటి పరిస్థితిని నివారించడానికి నడుం బిగించింది క్రైస్తవ మిషనరీలు. బాల్య వివాహాలు ఆపింది క్రైస్తవ మిషనరీలు, పాలిగమిని ఆపింది క్రైస్తవ మిషనరీలు, ఏమండి, సతీ సహగమనానికి విరుద్ధంగా ఫైట్ చేసింది క్రైస్తవ మిషనరీలు. అందులో ముఖ్యంగా విలియం కేరీ ఉన్నాడు, విలియం వర్డ్ ఉన్నాడు, అలాగే జోనథన్ డంకన్ ఉన్నాడు అనే విషయాలు ఈరోజు మనం తెలుసుకున్నాము.